అరే నాకు ఈ పెన్లేందో యూఎస్ ఏందో ఏం ఇంట్రెస్ట్ లేదు. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. మేము ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నామో గోవాకి వచ్చేసి మీరు కూడా మాతో రావచ్చు. అది ఎలా అంటే చిన్న పని మాత్రమే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు. అందులోంచి మేము 4 బ్యాచ్లు సెలెక్ట్ చేసి ఒక బ్యాచ్ని మాతో పాటు ఫ్రీగా తీసుకొని వస్తాం. మీరు కూడా మాలాగా ఎంజాయ్ చేయవచ్చు. సో గైస్ హరి అప్, మనకి టైం లేదు. మీరు ఇంత మంచి వెదర్ మళ్ళీ మీరు కావాలని అనుకుంటే డెఫినెట్లీ మీరు మళ్ళీ గోవా విజిట్ చేయాలి. సో మీరు ఎంత త్వరగా మనకి సబ్స్క్రైబర్స్ ని తీసుకొస్తారో అంత త్వరగా మేము మిమ్మల్ని గోవా తీసుకొని వస్తాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. మీరు ఎక్సైటెడ్ అయితే డెఫినెట్లీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు గోవాకి రావాలంటే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అదే మాతో వస్తే ఫ్రీగా రావచ్చు. అది కూడా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. నాకు దోస్తు గారు ఉన్నాడు మచ్చా. నేను హైదరాబాద్ నుండి గోవాకి షార్టెస్ట్ పాసిబుల్ వేలో పోదామని చూస్తే వాడు అదంతా వద్దు, వయా సోలాపూర్ పోదామని చెప్పి 700 కిలోమీటర్లు వచ్చే రూట్లో తీసుకోండి మచ్చా. రండి ఆ రోడ్లో ఎట్లున్నాయో చూద్దాం రండి. మా దాంట్లో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ముగ్గురం మచ్చా. సో 250 కిలోమీటర్స్ స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది. దీని పాడుగాను ఇంకా నైట్ డ్రైవ్ చేసే వంతు నాకే వచ్చి పడింది. ఇక మెడగడ్డ పాము కరవక మాన తాది అంటే అఫ్కోర్స్ సేఫ్గానే తీసుకెళ్ళాను అనుకోండి. ఇగో వీళ్ళంతా పండి నన్ను టైం వేసి ఇగో ఈడు పోయిండు చూడు మా పార్ట్నర్ గాడు, కో పార్ట్నర్. పోలీసులతో ఈ స్టాకింగ్ పొల్యూషన్ పేపరేనా? ప్రకాష్ రెడ్డి ఎంత కట్టినావు పైసలు? వాడు ఓన్లీ ఏరే స్టేట్ బండ్ వాడు అనకూడదు పోలీసులని. సరే చెప్పు. పొల్యూషన్ తీసుకున్నాడు ఇందాకనే, జస్ట్ ఇందాక తీసుకున్నాడు. లేదంటే నీ ఎక్స్ప్రెషన్ ఏంది? ఆహా ఏం తిరిగింది నా నీ శుద్ధుల గుడి. వాళ్ళందరూ ఫ్రెష్గానే తీసుకున్నారు రాఘవ, పేపర్లు అన్నీ ఫ్రెష్గానే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన మచ్చా 700 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొడితే ఆ బండికి నోరుంటే ఏమంటుందో మీకు తెలుసు కదా. అందుకే దానికి మనకి బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుందని ఒక చాయ్ పాయింట్ దగ్గర ఆగినాం. నాకైతే అర్థమవుతలేదు. వీడు లాంగ్ వే తీసుకొచ్చినా కానీ మనకైతే బెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇచ్చిండు. దీన్ని మిస్ట్ వ్యూ పాయింట్ అంటారు. గోవాకు వచ్చే దారిలో మధ్యలో కనపడితే డెఫినెట్లీ దీన్ని అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది గోవా. సో గోవా ఈజ్ ఆన్. మచా తిప్పరా బండి. I need your love to keep me moving. I need
సో గైస్ గోవాలో మనం ఉంటున్న రూమ్ మస్తు నచ్చింది. మనం ఉంటున్న రూమ్ జుట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి తన పేరు కృష్ణ చైతన్య, కృష్ణ సింజిత, మర్చిపోయాడు. ఇది చాలా పెద్ద, మీరు ఖచ్చితంగా దీన్ని కామెంట్ చేయాలి ఖచ్చితంగా. రాకీ అదేపు. సో మనకి బయటికి వస్తే ఇక్కడ బాల్కనీ, స్విమ్మింగ్ పూల్, అక్కడ కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. నేను దొరికేస్తా. అయినా నేను బీచ్కి వెళ్తా. ఇక్కడ అంతా అబ్బాయిలు ఉన్నారు చాలా మంది. ఫ్రెంచ్ కాలనీ అన్నారు, ఫ్రెంచ్ కాలనీకి వెళ్దాం ఫస్ట్. సో ఏం తీసుకోవడానికి? టాయ్సా? ఫొటోస్ తీసుకోవడానికా? అన్ని ఫోటోలు నేనే దిగుతా ఈరోజు. ఓకే, మీరు ఫోటోలు దిగండి, మేము ఇన్సిడెంట్ జరిగింది పార్కింగ్లో. మనకు అక్కడైతే యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తలేరు, వాళ్ళు క్యాషే అడుగుతున్నారు. ఆ క్యాష్ గురించి కూడా ఒక పెద్ద స్కామ్ ఉన్నది. ఇప్పుడైతే నేను మీకు ఆ విషయం చెప్పలేను, కానీ ఏదో పాయింట్లో డెఫినెట్లీ దాని గురించి డిస్క్రైబ్ చేస్తా. ప్రస్తుతానికైతే మనం ఈ ఫోర్ట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. మా ఎనిమిస్ ఎంట్రీ ఇవ్వకుండా ఇందులో ముందు నెమళ్ళు అంటున్నాం, మొసలీలు, క్రాకడైల్స్ వదిలేవారు. ఏంటి మరి పరిస్థితి? అన్నమయ్య లెక్క. అంతే అంతే. అన్నమయ్య సినిమానేనా? ఏదో సినిమా ఉంటుంది కదా నాగార్జున, శ్రీరామదాసు. గోవాలో ఉప్పు ఎక్కువ వేసి ఇస్తారు. శ్రీరామదాసు. శ్రీరామదాసు సినిమా పేరు మర్చిపోయినా. నాగార్జున గారు వీడియో చూసినప్పుడు నన్ను ఏమనుకోవాలి, ఎందుకంటే మీరు హృదయాల్లో ఉంటారు. బాగుంటుంది ఆ సినిమా కూడా. అంటే మన్మధుడు. ఏమో ఇక్కడ గోవాలు అందరూ చెడ్డీలు వేసుకొని తిరుగుతాను యూనిఫామ్ లాగా. అది నాకు అదే పొద్దున్న నుండి చూస్తున్నా, ఈ యూనిఫామ్లు ఏంటో నాకు అర్థం కాదు. పొద్దున్న నుండి ఆ యూనిఫామ్లు ఏంటో నాకు అర్థం కాదు. అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాం మరి మీరు. అదే గోవాకి వచ్చిన సగం మంది ఆ యూనిఫామ్స్ వేసుకుంటున్నారు. మరి అది స్కూల్కి సంబంధించిందా లేకపోతే ఏంటనేది మనకు అర్థం కాదు. చీప్, జస్ట్ 99 రూపీసే ఉంది. అంటే నాకు అనిపిస్తుంది అందరు కలిసి ఓకే ఓకే యూనిఫామ్ వేసుకోవడం ఏంటి చేస్తున్నారు అది ఇక్కడ. వాచింగ్ నేచర్ అంట వాడు. నువ్వేం వాచ్ చేస్తున్నావు నాకు తెలుసులే. అంటే మరి చాలా వాచింగ్ నేచర్ అన్నాడంటే చాలా చాలా రకాల అర్థాలు ఉంటాయి దాంట్లో. గాలి కోసం అని ఉన్నావారా? Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tattle my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and die for the things you know you. గోవా అంటేనే నైట్ లైఫ్ మచ్చా. నెక్స్ట్ సౌత్ గోవా గురించి ఉంటుంది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈలోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. మీరెవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాడికి వీడియో షేర్ చేయండి, వాడిని సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. ఈసారి తప్పించుకునే ఛాన్స్ ఏవద్ది సాలేగాళ్ళకి. ఈ ట్రిప్ మాదైంది, నెక్స్ట్ ట్రిప్ మీదే కావాలి. ఉంటాం అలా. దిస్ ఈజ్ శ్రీకాంత్ తిప్ప సైనింగ్ ఆఫ్.